మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 1994లో కాంగ్రెస్ పార్టీ మోడీ కులాన్ని బీసీలో చేర్చిందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. ఇర్రెస్పాన్సిబుల్ గా బాధ్యతారహితంగా దుందుడుకు విధానంతో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు. అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. 1994 25 జూలై గుజరాత్ గవర్నమెంట్ బీసీలుగా చేర్చడం జరిగింది. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్ నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు. రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీలో కీలక చర్చ జరిగింది. సుమారు గంట పాటు వీరిద్దరూ చర్చించుకున్నారు. బీసీ కుల గణనపై దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో ఉంది. మార్చి 10న ఇండియా కూటమి ఎంపీలతో పార్లమెంట్లో నిరసన తెలపాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇండియా కూటమి సీఎంలతో మాట్లాడి సమన్వయం చేసే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి అప్పగించింది హైకమాండ్. ఇండియా కూటమి నేతలతో రాహుల్ గాంధీ కూడా సంప్రదింపులు జరపనున్నారు. కేబినెట్ విస్తరణ, తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గం కూర్పుపై రాహుల్తో చర్చించారు రేవంత్ రెడ్డి. సూర్యాపేటలో తలపెట్టిన కులగణన సభకు రావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించారు. తెలంగాణలో రేపటి నుంచి కులగణన రీసర్వే జరగనుంది. మొదటి విడతలో జరిగిన కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం రెండో అవకాశం కల్పిస్తున్నారు. రేపటి నుంచి ఈ నెల 28 వరకు మరోసారి కులగణన సర్వే నిర్వహిస్తున్నారు. వివరాల నమోదుకు టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఎన్యుమరేటర్లు ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తారు. ఎంపీడీఓ కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. కులగణన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 3,56,323 కుటుంబాలు పాల్గొనలేదని అధికారులు చెబుతున్నారు. కులగణన సర్వేలో పాల్గొనని మాజీ సీఎం కేసీఆర్ను బహిష్కరించాలన్న రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ను కాదు, హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డినే ప్రజలు బహిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నువ్వు కేసీఆర్ను బహిష్కరించుడు అది కలల మాట. నీకు తొందరలోనే ఇదే తెలంగాణ ప్రజలు నువ్వు ఎట్లయితే మోసం చేసినావో తెలంగాణ ప్రజల్ని, దానికి ప్రతీకారంగా నిన్ను ప్రజలే బహిష్కరిస్తారు. ఇక చాలా తొందరలోనే ఉన్నది, అది ఎక్కువ దూరంలో లేదు. నీ యొక్క ఘనకీర్తి దేశంలో కూడా వాకింది. ఢిల్లీకి పోతే ఢిల్లీలో డమాల్, కర్ణాటకకు పోతే కర్ణాటకలో డమాల్. కాంగ్రెస్ ఇదంతా చూసి నేను కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తుంది, పార్టీలకు వెళ్ళి బహిష్కరిస్తుంది. ఈ దేశ ప్రజలు కూడా నిన్ను బహిష్కరిస్తారు ఈ దేశం నుండి. తెలంగాణలో బిల్డర్లకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ నోవాటెల్లో జరిగిన బిల్డర్స్ గ్రీన్ సమ్మిట్లో పాల్గొన్నారు ఆయన. బిల్డర్స్కు హైదరాబాద్ స్వర్గధామమని చెప్పారు. నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఎంత ఖర్చైనా మూసీ పునరుజ్జీవంలో ముందుకు పోతామని అన్నారు. ఈ మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందుకు పోతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తాను. మీరు తీసుకున్నటువంటి ఈ నెట్ జీరో రేటింగ్ సిస్టమ్స్ సంబంధించిన కార్యక్రమాలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ హైదరాబాద్, వాట్ ఐ ఫీల్ హైదరాబాద్ ఈజ్ ఎ ప్యారడైజ్ ఫర్ ది బిల్డర్స్. సో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్లోని 25 మంది ఎమ్మెల్యేలు ఏకమయ్యారని చెప్పారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
చిలక జోష్యం చెప్పొద్దని పార్టీ ఎమ్మెల్యేలంతా ఒక్కటిగానే ఉన్నామని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. ప్రభుత్వం అక్కడిని ఫ్లాప్ అయింది. మీకు తెలుస్తుంది 25 మంది ఎమ్మెల్యేలు ఒకటే రేవంత్ రెడ్డి దించడం ముసుగుల గుడ్లాట్ అయిపోయి ఇప్పుడు ఏమనుకుంటారు, కేసీఆర్ కోరుకుని తప్పు చేసిన అంట కదా, 100 సీట్లు చేస్తాం. మనం ఇప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లు చేస్తాం. 100 సీట్లు చిలక జోస్యం లాగా చెప్పేటువంటి మాటలు ఏమాత్రం సబబు కాదు. మీ అందరం ఐక్యంగా ఉన్నాం, సమైక్యంగా ఉన్నాం. మా ఎమ్మెల్యేలు అందరం కూడా ప్రజాపాలన అందిస్తూ ముందుకు పోతుంటే చూస్తూ ఓర్వలేక మా ప్రభుత్వం ఇచ్చిన 3 రోజుల నుంచే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పని 13 మాసాలైపోయినా పడిపోలేదు చెప్పినటువంటి ఇది కుట్రలతోటి బాధతోటి మాట్లాడేటువంటి మాటలే మీ మాటలు తప్ప మా పార్టీలో అందరం కంఫర్ట్ గా ఉన్నాం. ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించారు సీఎం చంద్రబాబు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని అన్నారు. అక్టోబర్ 2 నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్ శాఖకు అప్పగించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు నెలలో 1 రోజు కేటాయించాలన్నారు. చెత్తను పునర్వినియోగం చేసి సంపద సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న 64 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నామన్నారు చంద్రబాబు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు ఆయన. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆడపిల్లల జోలికి వస్తే వదిలిపెట్టబోమని, నేరస్తుల పట్ల కఠినంగా ఉంటామని, వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని హెచ్చరించారు. కందుకూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డును కూడా పరిశీలించారు చంద్రబాబు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టించామన్నారు సీఎం చంద్రబాబు. సంక్షేమాన్ని కూడా పరుగులు పెట్టించాలనే సంకల్పం ఉన్న ఖజానా ఖాళీగా ఉందని చెప్పారు ఆయన. ఇది తాత్కాలిక ఇబ్బంది అని, దాన్ని అధిగమించే సామర్థ్యం కూడా తనకు ఉందన్నారు చంద్రబాబు. జరగని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది, పరిగెత్తాలని ఉంది. కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు. కానీ పర్వాలేదు, నాకు నమ్మకం ఉంది. ఇది తాత్కాలికమైన ఇబ్బంది. ఆ ఇబ్బందిని అధిగమించే శక్తి నాకుందనేది నా అభిప్రాయం. జరగని అభివృద్ధి కార్యక్రమం. షష్ఠి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం పూర్తి చేసుకుని ఏపీకి తిరిగి వచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నెల 12న ప్రారంభమైన ఆయన పర్యటన ఇవాళ్టి వరకు జరిగింది. తమిళనాడు, కేరళలోని ప్రముఖ ఆలయాలను ఆయన కుమారునితో పాటు కలిసి దర్శించుకున్నారు. మొదటగా కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. మధుర మీనాక్షి ఆలయాన్ని దర్శించారు. అనంతరం శ్రీ పరశురామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. ప్రధానంగా సనాతన ధర్మ బోర్డు ఏర్పాటుపై పవన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో కృషి చేస్తుండటంతో ఆలయాల సందర్శన ఆయన ప్రయత్నాలకు బలం చేకూర్చనుందని చెప్పొచ్చు. ఈజీ మనీ కోసం కొంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు హోంమంత్రి అనిత. రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కేసుల ఛేదనలో డిజిటల్ ఎవిడెన్స్ కీలకమన్నారు. డిజిటల్ క్రైమ్, డిజిటల్ ఎవిడెన్స్ పై న్యాయవాదులు, పోలీసులు అవగాహన పెంచుకోవాలన్నారు హోంమంత్రి అనిత. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోవటం ఒక పక్క. విషయం ఏంటంటే దొంగ మనకన్నా షార్ప్గా పనిచేస్తున్నాడు. ఎంత షార్ప్గా పనిచేస్తున్నాడంటే మనం ఒక యాంగిల్లోనే ఆలోచిస్తే వాడు 10 యాంగిల్లో మనం ఎటువైపు నుంచి రాగలమని ఆలోచన చేసుకొని ఓవరాల్గా ఎక్కడో ఒకడ సక్సెస్ అవుతున్నాడు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే కంపల్సరీగా మీలోని అదేవిధంగా మా డిపార్ట్మెంట్లోని 2 కూడా డిజిటల్ ఎవిడెన్సెస్ మీద మీకు, అదేవిధంగా డిజిటల్ క్రైమ్ ఏ రకంగా జరుగుతుంది దాని ఇన్వెస్టిగేషన్ మీద పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు ఈ ట్రైనింగ్. న్యూస్. హైదరాబాద్లోని వల్లభనేని వంశీ కేసులో ఆయన ఇంటి దగ్గర ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు ఏపీ పోలీసులు. వంశీ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. ఈ నెల 10వ తేదీ నుంచి రికార్డైన సీసీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఈ నెల 12న హైదరాబాద్లోని వంశీ ఇంటికి సత్యవర్ధన్ వచ్చినట్టు పోలీసుల దగ్గర సమాచారం ఉంది. అయితే సత్యవర్ధన్ వంశీ ఇంటికి వచ్చిన విజువల్స్, ఆ సమయంలో వంశీతో పాటు ఇంట్లో ఇంకెవరెవరు ఉన్నారు అన్న వివరాల కోసం సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. రేపు కూడా హైదరాబాద్లోనే ఉండనున్నారు ఏపీ పోలీసులు. ఈ కేసులో వంశీ ఫోన్ కీలకంగా మారింది. ఆ ఫోన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2 బృందాలు హైదరాబాద్లోని వంశీ నివాసంలో సోదాలు చేశారు. 2 గంటలు జల్లెడ పట్టే అయినా ఫోన్ దొరకలేదు. వంశీ ఫోన్ చివరి టవర్ లొకేషన్ ఆయన ఇంటి దగ్గరే చూపించింది. కానీ ఫోన్ మాత్రం ఇంట్లో దొరకలేదు. దీంతో ఫోన్ను ఇంకెక్కడో పెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆయన ఫోన్లో కీలక సమాచారం ఉందన్నది పోలీసుల అనుమానం. ఆ ఫోన్ దొరికితేనే చాలా విషయాలు తెలుస్తాయని అంటున్నారు. అరెస్టు సమయంలో వంశీ ఫోన్ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్నది తేలాల్సి ఉంది. విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందని భార్య పంకజశ్రీ ఆరోపించారు. ఆయన అనేక రకాలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెన్నపూస నొప్పితో, శ్వాసకోశ సమస్యతో ఆయన బాధపడుతున్నారన్నారు. మెంటల్గా టార్చర్ చేసి మానసికంగా కుంగదీస్తున్నారని ఆరోపించారు. ఇదిగా ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉన్నారు. 20,000 కోసం ఆ అబ్బాయిని అబ్డక్ట్ చేశామని, అలా చాలా డిఫరెంట్గా ఫాల్స్ అలిగేషన్స్ ఫ్యాబ్రికేట్ చేసేస్తూ ఉన్నారు. పనిష్మెంట్ సెల్ లాగా 22 hours ఒక రూమ్లో పెట్టేసి ఎవరు రాకుండా, ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు. ఇప్పుడు ఫిజికల్ హెల్త్ కాకుండా వాళ్ళు మెంటల్గా కూడా ఆయన్ని అలోన్గా పెట్టి కొంచెం మెంటల్గా లో చేసి రెడ్ బుక్లో పెట్టిన పేర్లపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. గతంలో గన్నవరంలో ఓ దళితుడిని కిడ్నాప్ చేసి టీడీపీ ఆఫీస్ మీద కేసులు విత్డ్రా చేయించిన వారిపైనే ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు లోకేష్. ఆ కేసుల వల్లే మాజీ శాసనసభ్యుడు జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం వచ్చారు. అయితే తమ స్టే ఫండ్ గురించి వెటర్నరీ జూనియర్ డాక్టర్లు ఆయనకు వినతి పత్రం అందించారు. కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారు ఇప్పుడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసే ఈరోజు, ఆ కిడ్నాప్ వల్లనే ఈరోజు ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కిడ్నాప్ చేసి దాడి చేశాడని చెబుతున్న సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు బెజవాడ పోలీసులు. సత్యవర్ధన్ నుంచి 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం సమయం ఇవ్వాలని పోలీసులు కోరారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. గత వారం తనకి కేసుతో సంబంధం లేదని విత్డ్రా చేసుకుంటున్నట్లు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేస్తోంది సిట్ బృందం. కస్టడీలో ఉన్న విపిన్ జైన్, పోమిల్ జైన్, అపూర్వ చావ్డా, రాజు రాజశేఖరన్ను 2వ రోజు ప్రశ్నించారు సిట్ అధికారులు. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్తో ఎప్పటి నుంచి పరిచయమో బోలేబాబా, వైష్ణవి డైరీల డైరెక్టర్లను సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువ ధర ఎందుకు కోట్ చేశారు? కల్తీ చేయాలని ప్రేరేపించింది ఎవరు? టీటీడీ అధికారులు, ఉద్యోగుల నుంచి సహకారం అందించింది ఎవరు? ఈ అంశాలపై లోతుగా విచారించి సిట్ బృందం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ₹1,00,00,000 విలువైన నకిలీ కరెన్సీని పట్టుకున్నారు పోలీసులు. నిందితులు చిత్తూరు హరిబాబు, పరిపూర్ణ శ్రీనివాస్, చీకట్ల ఏడుకొండలు, ధోనెపూడి మధు, కర్రి మణికుమార్లను అరెస్ట్ చేశారు. సంతలు, చిన్న వ్యాపారాల్లో నకిలీ నోట్లు చలామణి ప్రారంభించింది ముఠా. స్వీట్లు, వస్త్ర వ్యాపారంలో నష్టాలు రావడంతో దొంగ నోట్ల తయారీని నిందితులు ఎంచుకున్నారన్నారు ఎస్పీ కిషోర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబీర్ అలీ పుట్టినరోజు వేడుకలు కామారెడ్డిలో ఘనంగా జరిగాయి. కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు షబీర్ అలీ. షబీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగుల కోసం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు షబీర్ అలీ. రక్తదానం చేసిన వారికి హెల్మెట్, ప్రశంసా పత్రాలు అందజేశారు షబీర్ అలీ. బ్లడ్ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఎవ్రీ ఇయర్ ఇలాంటి బెడ్ క్యాంప్లో
లాస్ట్ ఇయర్ మేము 434 యూనిట్ ఇచ్చినాం. ఈసారి 500-600 పైన యూనిట్ కావాలని అనుకుంటున్నారు. వీళ్ళొక్క బ్లడ్ ఇస్తే ఒక్క వ్యక్తి కాదు, 4 ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ లైఫ్ 4 లైఫ్స్కు కాపాడుతున్నారు. ఈ బ్లడ్ అంతా హైదరాబాద్లో తలసిమియా వాళ్ళకు ఇక్కడనే కొంత బ్లడ్. ఢిల్లీ సీఎం అభ్యర్థిపై కమలం పార్టీ కసరత్తు కొనసాగుతోంది. ఇవాళ పార్టీ కార్యదర్శులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించారు. ఢిల్లీకి సరైన ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం వారి వద్ద అభిప్రాయాలు సేకరించారు. అన్నీ కుదిరితే ఆదివారం రోజున సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కమలనాథులు మొత్తంగా 15 మంది ఎమ్మెల్యేలను షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో నుంచి సరైన అభ్యర్థిని సీఎం క్యాండిడేట్గా ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 19 లేదా 20న ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతని భారత్ సరిగా అందిపుచ్చుకోవడం లేదని అన్నారు రాహుల్ గాంధీ. వట్టి మాటలతో ప్రయోజనం ఉండదని, చేతలు కావాలని అన్నారు ఆయన. డ్రోన్లు, ఏఐ లాంటి కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు బలమైన పునాది కావాలని సూచించారు. డ్రోన్ సాంకేతికతను వివరిస్తూ ఎక్స్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఏఐపై ప్రధాని ప్రసంగాలకే పరిమితం అవుతుంటే మన పోటీ దేశాలు మాత్రం కొత్త సాంకేతికతను సృష్టించి రాటుదేలుతున్నాయని అన్నారు. దేశంలో ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో విఫలమవుతున్నామని అన్నారు రాహుల్ గాంధీ. ఆ దిశగా ఒక స్పష్టమైన వ్యూహం అవసరమని చెప్పారు. Not so effective. Talks about, I heard the Prime Minister say we are going to be number 1 in AI. I mean, it's complete junk. Because you cannot be number 1 in AI unless you have a production network, or not so effective, but at least you have consumption data. And India has given away its consumption data to large multinational companies, and India doesn't even play in the production. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వస్తువులు, ఆస్తుల పత్రాలు, బంగారు ఆభరణాలు చెన్నైకి చేరుకున్నాయి. ఆమె ఆస్తులను తమిళనాడు సర్కారుకు స్పెషల్ సిబిఐ కోర్టు అప్పగించింది. మొత్తంగా 12 అట్టపెట్టెల్లో భారీ భద్రత నడుమ బెంగళూరు పరప్పన అగ్రహారం నుంచి చెన్నైకి తరలించారు అధికారులు. వాటిలో 4,000 కోట్ల రూపాయలు విలువ చేసే 27 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. 1,116 కిలోల వెండి వస్తువులున్నాయి. 10,000కు పైగా చీరలు, 750 జతల చెప్పులు ఉన్నాయి. అంతేకాదు అట్టపెట్టెల్లో 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, పలు నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు కూడా తరలించారు. న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని తమిళనాడు ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. కొన్ని రోజులుగా గ్యాప్ లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ దిగొచ్చాయి. గ్రాముకు 100 రూపాయల వరకు గోల్డ్ రేటు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 8,607 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల గ్రాము పసిడి ధర 7,890 రూపాయలు పలుకుతోంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. మార్కెట్లో కేజీ వెండి ధర 1,08,000 రూపాయలుగా ఉంది. మాజీ ప్రధాని రిషి సునక్ భారత్లో పర్యటిస్తున్నారు. ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శించారు సునక్ ఫ్యామిలీ. భార్య అక్షర నారాయణమూర్తి, అత్త సుధామూర్తి, 2 కూతుళ్లతో కలిసి ప్రత్యేక విమానంలో ఆగ్రా చేరుకున్నారు సునక్. అక్కడి డయానా బెంచ్పై కూర్చుని ఫోటోలు కూడా తీసుకున్నారు. భారీ బందోబస్తు మధ్య రిషి సునక్ తాజ్మహల్ పర్యటన జరిగింది. తాజ్మహల్ను సందర్శించిన తర్వాత సందర్శకుల పుస్తకంలో అక్కడ అందాల గురించి రాశారు. తాజ్మహల్ చాలా అందంగా ఉందని, ప్రపంచంలో ఇంత అందమైన ప్రదేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయన్నారు. సునక్ భార్య అక్షర కూడా ఇది ఎప్పటికీ మరువలేని జ్ఞాపకమని సందర్శకుల పుస్తకంలో రాశారు.